తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. మన ఆశా యూనియన్ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, అంటే పర్మనెంట్ చేయాలని, ఆశాలని కనీస వేతనం ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరుతూ మొత్తం దేశవ్యాప్తంగా ఆశాల సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేసి మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా విజయవంతం చేయాలనేసి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు అంటే ఈరోజు సెప్టెంబర్ 2, రేపు సెప్టెంబర్ 3 మనకి జనరల్గా అయితే మొదటి మంగళవారమే ఆశా డే సమావేశాలు జరుగుతాయి. చాలా జిల్లాల్లో రేపే ఆశా డే సమావేశాలు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. లేదు ఇంకా వర్షాలు, వాగులు, రోడ్లన్నీ జలదిగ్బంధనం అయితే ఒకరోజు 2 రోజులు ఏదైనా జిల్లాలో ఆశా డేలు వెనక్కి జరిపితే, అంటే తర్వాత పెడితే మొత్తానికి ఆశా డే సందర్భంగా రేపు జరిగితే రేపు, లేదు తర్వాత జరిగితే తర్వాత, ఎప్పుడు ఆశా డే జరిగితే ఆ ఆశా డే సందర్భంగా ఆశాలందరూ కూడా ఆశా డే సమావేశానికి వస్తారు. కాబట్టి ఆ సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుకొని ఈ వినతి పత్రాన్ని పిఎస్సి మెడికల్ అధికారులకు ఇవ్వాలి ఆశా డే సందర్భంగా. అట్లాగే జిల్లాలో కలెక్టర్కు, డిఎంహెచ్ఓ గారికి, ఎందుకంటే హెడ్ వీళ్ళు కాబట్టి వీళ్ళకి సెప్టెంబర్ 5వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు, డిఎంహెచ్ఓలకి ఈ వినతి పత్రాన్ని ఇవ్వాలి. ఈ మోడల్ వినతి పత్రాన్ని ఈరోజు మీకు పంపిస్తాం. మోడల్ వినతి పత్రాన్ని, ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్సీలలో, అన్ని జిల్లాలలో విజయవంతం చేయాలనేసి వినతి పత్రంలో కూడా మనం రాశాము. ఈ వినతి పత్రాన్ని మా ఆల్ ఇండియా కమిటీ ఇట్లా నిర్ణయం చేసింది, అందుకని తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ వినతి పత్రాన్ని పంపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేసి కూడా అందులో రాశాం. అందుకని వినతి పత్రం ఇవ్వడమే కాదు, ఈ వినతి పత్రం ఇచ్చిన ప్రతి అధికారికి కూడా ఇది మెయిల్ ద్వారా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే అవకాశాలు కూడా ఉంటాయి. మెయిల్ ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి, తప్పకుండా ఈ పిఎస్సి నుంచి పంపించాలనేసి, అట్లాగే జిల్లా నుంచి పంపించాలనేసి మనం అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ కార్యక్రమంలో ప్రధానంగా మనం అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆశాలు అంటే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఏమో 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా. అట్లాగే ఆశాలం మనం 20 సంవత్సరాల కంటే పైగా పనిచేస్తున్నాం. ఇప్పుడు అందరినీ కలిపి ఆశాలు అనేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశాలకి ఈరోజు దేశంలో మనకు కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇస్తుంది అనేసి ఈరోజు మనం కేంద్రాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే మనది ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా మన ఆశా వర్కర్ల స్కీమ్ వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది. పెట్టినోడిదే 99% బాధ్యత పెట్టినోడిదే ఉంటుంది. అంటే కనీస వేతనమైనా, పిఎఫ్ అయినా, ఈఎస్ఐ అయినా, ఉద్యోగ భద్రత అయినా అన్ని సౌకర్యాలు ఎవరిది బాధ్యత అంటే కేంద్రందే ఉంటుంది. రెండవది ఏంటంటే, ఈరోజు రాష్ట్రం పెద్దనా, అధికారంలో కేంద్రం పెద్దనా అంటే కేంద్రమే పెద్ద. అన్ని అధికారాలు, అన్ని చట్టాలు, అన్నీ చేసే అవకాశాలు ఎవరు హెడ్ ఎవరు దేశానికి అంటే పార్లమెంటే, కేంద్రమే. అందుకని ఈరోజు కేంద్రం ఏం చేసింది మాకు అనేసి ఈరోజు కేంద్రాన్ని మనం అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి పేద ప్రజలకు మనం అందరం కూడా సేవలు అందిస్తున్నాం. ఎంత సేవలు అందిస్తున్నామంటే, ఏ కొత్త సీజనల్ వ్యాధి వచ్చినా ఎవరు ముందుంటారంటే ఆశానే ముందుంటారు. అట్లాగే ఈరోజు మొత్తం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తున్నది. డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, వైరల్ ఫీవర్లు, అట్లాగే జ్వరాలు, సర్వేలు చేయడం, ఫీవర్ సర్వే చేయడం, అట్లాగే వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ కూడా నీరు నిలవకుండా, అంటే ఈ సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండడం కోసం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కాలుకు బలపం కట్టుకొని
ఇంటింటికి తిరిగి వాళ్ళను శుభ్రంగా ఉండాలనేసి చెప్తున్నది ఎవరంటే మనమే చెప్తున్నాం. ఈరోజు ఆశా వర్కర్లే చెప్తున్నాం. అందుకని అంటే ఈరోజు మేము వ్యాధులను అరికడుతున్నాం, సీజనల్ వ్యాధుల పట్ల మేము అప్రమత్తంగా ఉన్నాం, మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ జాగ్రత్తలన్నీ కింద ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు చెప్తున్నారు, కింద కీలకమైన పాత్ర ఎవరిది, కీలకమైన కృషి ఎవరిదంటే ఈరోజు ఆశాలదే అనేసి ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇన్ని పనులు ఈరోజు మేము ఆశాలం చేస్తున్నాం. మరి ఇన్ని పనులు ఇదొకటే కాదు. కరోనా టైంలో ఈ దేశానికి వెన్నెముకలాగా నిలబడ్డాం. అంటే ప్రజలకు సేవలు అందించే దానిలో ముందు వరుసలో ఉన్నాం. ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళు గ్లోబల్ లీడర్స్, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, గ్లోబల్ లీడర్స్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థనే ఆశాలను గుర్తించింది. అంటే అంత ఆశాల సేవల్ని, ఆ సేవలు అంత నాణ్యమైనవి, అంత గుర్తింపు, అంత కీలకమైనవి అనేసి ఈ దేశంలోనే కాదు ప్రపంచ సంస్థ కూడా గుర్తించింది. అందుకని ఈరోజు ఏది వచ్చినా, ఏ వ్యాక్సిన్ వచ్చినా, అది మెదడు వైపు అయినా లేకపోతే బీసీజీ అయినా, అంటే రకరకాల రోగాల పట్ల కొత్త కొత్త వ్యాక్సిన్లు, అట్లాగే కొత్త కొత్త అనేక రకాల ప్రయోగాలు ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రయోగాలన్నీ కూడా ఈరోజు ఆశాలతోనే ప్రభుత్వం ఆ ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఆశాల యొక్క పని ఇంత కీలకంగా ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే పల్స్ పోలియో అయినా ప్రతి ఒక్కటి, అంటే ప్రజలకు సంబంధించిన బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఈరోజు టీబీని అరికడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇన్ని కేసులు గుర్తించినామంటే ఆ కేసులు గుర్తించిన దాని వెనకాల ఎవరి శ్రమ ఉందంటే మా శ్రమనే ఉంది, ఆశాల శ్రమనే ఉందనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు డెలివరీల సంఖ్య పెరుగుతుంది హాస్పిటల్లో. అట్లాగే పుట్టిన బిడ్డ బతుకుతుంది, బతికే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది గతంతో పోలిస్తే. అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి అందులో డెలివరీ అయ్యేదాకా కృషి చేసే దానిలో ఈరోజు ఎవరిని నమ్మట్లే ప్రజలు, గర్భిణీ స్త్రీలు కానీ, కుటుంబ సభ్యులు కానీ. ఎవరిని నమ్ముతున్నారంటే ఆశా వర్కర్నే. ఆ గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ మీద నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఆరోగ్య రంగంలో మేము అది సాధించినాం, ఇది సాధించినాం, ఇంత రీచ్ అయినాం, అంత రీచ్ అయినాం, మేము ఇంత అరికట్టినాం అనేసి ప్రభుత్వం ఏ చిన్న మాట చెప్పినా కూడా ఆ మాటలు అన్నిటి వెనకాల కూడా ఈరోజు ఎవరి శ్రమ ఉందంటే ఆశా వర్కర్ల శ్రమనే ఉంది. ఆశా వర్కర్ల శ్రమ, మా పని లేకపోతే ఈరోజు ప్రజలు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశమే లేదు. ప్రభుత్వం ఇన్ని ప్రయోగాలు చేసే అవకాశమే లేదు. ఇన్ని కొత్త కొత్త సర్వేలు చేసే అవకాశం కూడా లేదు అనేసి ప్రభుత్వానికి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. మరి ఇంత చేస్తున్న ఆశాలకి ఈరోజు ఏముంది బతకడానికి? భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం బతకడానికి ఏమిచ్చింది, అసలు ఏమేం సౌకర్యాలు ఇచ్చింది, కనీసం ప్రభుత్వానికన్నా గుర్తున్నాయా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఇన్నేళ్ల నుండి పనిచేస్తే ఈరోజు కేంద్రం మాకు ఇస్తున్నది ఏంటంటే 3,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణకి 9,900 పారితోషికాలు మొన్ననే పడ్డాయి. 9,900 పారితోషికాలు మొత్తం కేంద్రం ఇస్తున్న డబ్బులు కావు. అందులో కేవలం 3,000 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా అన్నీ మనం రాష్ట్రంలో పోరాటం చేసి రాష్ట్రంలో పెంచుకున్నాం అవి. కానీ రాష్ట్రానికంటే కూడా ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత, ఎక్కువనే కాదు మొత్తం పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత, కనీస వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంటే కేంద్రాంది. కానీ తన బాధ్యతను ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా గుర్తిస్తున్న పాపాన కేంద్ర ప్రభుత్వం పోవట్లేదు. అందుకని మరి ఈ సౌకర్యాలు లేకుండా ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాల సీనియారిటీ మాకుంది. ఇప్పుడు మేము ఏదన్నా పని భారం ఎక్కువైతే ఈ పని చేయమంటే పైనున్న అధికారులు ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే మీరు రాజీనామా చేయండి అనేసి బెదిరిస్తున్నారు. మరి మాకు ఉద్యోగాన్ని కూడా భద్రత ఉండాలి కదా, మాకు పర్మనెంట్ కావాలి కదా. మాకు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఎవరు తీసేసే అవకాశం లేకుండా, ఎవరు బెదిరించే అవకాశం లేకుండా మా పనికి గ్యారంటీ మాకు కావాలి కదా అనేసి ఈరోజు మేము పర్మనెంట్ అడుగుతున్నాం. మరి పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నదే కాదు, మొత్తం ఒక కుటుంబం బతకాలంటే పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 ఉంటేనే సాధ్యమవుతుంది అనేసి కార్మిక సంఘాలు కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి దేశంలో. ఆర్ట్రాయిడ్ కమిటీ కూడా 26,000 కాదు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండాలని కూడా చెప్పింది, సూచన చేసింది. కానీ ఇప్పుడు మేము 26,000 అడుగుతుంటే 26,000 కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. కేవలం 3,000 ఇచ్చి మీరు బతకండి అని చెప్తుంది. కనీసం ఫిక్స్డ్ వేతనం లేదు. ఈరోజు మొత్తం మాకు అసలు ఇంత శ్రమ మేము చేస్తున్నాం, 24 గంటలు మేము పని చేస్తున్నాం. ఒక్కొక్కసారి డెలివరీ కేసు ఎంబడి కానీ, ఆపరేషన్ కేసులు ఎంబడి కానీ
వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు మేము అక్కడనే హాస్పిటల్లో ఈగలు దోమలు చంపుకుంటూ అక్కడనే చెట్ల కింద మేము పడిగాపులు కాస్తున్నాం. మరి మొత్తం దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం. మరి కనీసం మాకు ఫిక్స్డ్ కూడా లేదు. ఇంత పని చేస్తుంటే మళ్ళీ నెలకు వచ్చేసరికి ఫీజు రేట్ అంటున్నారు, ఆ కేసు ఉందా ఈ కేసు ఉందా అనేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ మొత్తం రద్దు కావాలి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి అనేసి అడుగుతుంటే కనీసం ఫిక్స్డ్ వేతనం కూడా చేయట్లేదు. కనీస వేతనం ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. అందుకని ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతుంది, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరుగుతున్నాయి. మరి అన్ని ధరలు పెరిగినప్పుడు పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, ఫంక్షన్ల ధరలు పెరుగుతున్నాయి, బంగారం ధర పెరుగుతుంది, అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంటే ఒక మనిషి ఒక కుటుంబ అవసరాలకి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలన్నీ కూడా ధరలన్నీ పెరుగుతున్నాయి. ఆ ధరలన్నీ పెరుగుతున్నప్పుడు మేము మరి పని చేస్తున్నప్పుడు మాకొచ్చే జీతం పెరగకపోతే మేము ఎట్లా బతకాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, మేము ఎట్లా బతకాలి, 3 పూటలు తిండి ఎట్లా తినాలనేసి ఈరోజు ఆశా వర్కర్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని 26,000 ఫిక్స్డ్ వేతనం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయంగా చేస్తున్నాం, అన్యాయంగా మేము డిమాండ్ చేయట్లేదు. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఈరోజు కేంద్రం నిజంగా కనీస వేతనం ఇచ్చి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేస్తే మాకు ఇప్పుడు రాష్ట్రంతో కూడా కొట్లాడి అదనంగా తీసుకుంటే ఈరోజు 20-30 వేల జీతం మాకు ఆశాలకు వస్తుంది. ఇంకా మేము మెరుగ్గా బతికే అవకాశం ఉంటుంది. కానీ ఎంత కొట్లాడినా రాష్ట్రమే కొంత పెంచుతుంది తప్ప ఈరోజు కేంద్రం మొత్తం మొండికేసుకొని నిర్లక్ష్యంగా ఉంటున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఈరోజు ఆశాల బతుకులన్నీ కూడా రోడ్డు పైన పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నిర్లక్ష్యాన్ని విడనాడాలి కేంద్ర ప్రభుత్వం అనేసి ప్రధానంగా ఈ కార్యక్రమం సందర్భంగా డిమాండ్ మనం చేస్తున్నాం. అందుకని 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఆశాలకే ఈఎస్ఐ కార్డు లేదు. ఇప్పుడు పొద్దున లేస్తే ఎక్కడ పనిచేస్తున్నామంటే ఆరోగ్య రంగంలో ఏం సేవలు అందిస్తున్నామంటే ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. మరి అదే మాకు ఆశా వర్కర్కి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మాకేదైనా కార్డు ఉందా, మాకేదైనా గ్యారంటీ ఉందా, ఏదైనా హాస్పిటల్కి పోతే ఎంబడే అడ్మిట్ చేసుకొని అన్ని నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఎక్కడన్నా ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈఎస్ఐ లేదు, ఆరోగ్య కార్డు లేదు మాకు. ఏదో స్కీమ్ అంటున్నారు, ఆ స్కీము ఎవరికి వర్తిస్తుంది, దానివల్ల అసలు లాభాలు పెద్దగా లేవు, నష్టాలే ఉన్నాయి అనేసి ఈరోజు అధ్యయనాలు కూడా చెప్తున్నారు. ఆ స్కీమ్ కాదు కదా మేము అడిగేది ఏంటిదంటే ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఆశాలకు ఈఎస్ఐ కార్డు మాకు ఇవ్వాలనేసి మేము అడుగుతున్నాం. మరి మా ప్రాణానికి గ్యారంటీ లేదా? మాకు రోగం వస్తే మమ్మల్ని బతికించడానికి మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? మేము ప్రజల బాధ్యత తీసుకుంటున్నాం. మరి మా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కదా, ప్రభుత్వమే యజమాని కదా, కేంద్రమే కదా యజమాని అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అట్లాగే 60 సంవత్సరాలు నిండిన తర్వాత వయసు పైబడి రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోతే 10,000 రూపాయలకు తగ్గకుండా పెన్షన్ సౌకర్యం కల్పించాలనేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పర్మనెంట్ కానీ, కనీస వేతనం కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇవన్నీ మేము అడుగుతున్నామంటే దీని వెనకాల ఒక న్యాయమైన అంశం కూడా ఉంది. ఎందుకు న్యాయమైన అంశం ఉందంటే మేము స్కీమ్ వర్కర్లలో భాగంగా ఆశాలను కూడా స్కీమ్ పెట్టినప్పటి నుండి సంఘం పెట్టుకొని దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశాం. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల ఫలితంగా 2013లో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆల్ ఇండియా సిఐటియు నాయకత్వం జోక్యం చేసుకొని ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఆ సమావేశంలో స్కీమ్ వర్కర్లు దేశంలో 1,000,000 మంది ఉన్నారు, 1,000,000 మందిలో ఆశాలు కూడా ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కల్పించాలనేసి ఒత్తిడి తీసుకొస్తే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని 2013లో జరిగిన సమావేశం తీర్మానం చేసింది. మరి 2013 ఇప్పుడు 2024లో ఉన్నాం, 10 ఏళ్ళు అయిపోయింది. ఆ 2023 తీర్మానం తర్వాత, నిర్ణయం తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చారంటే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మరి బీజేపీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో వీటిని అమలు చేయండి, ఇది నిర్ణయం కూడా జరిగింది, ఇది అమలు చేస్తే ఈ సౌకర్యాలన్నీ మాకు వస్తాయి, మేము బాగుపడతాం, మా బతుకులు బాగుపడతాయి, జీతం పెరుగుతుంది, గ్యారంటీ, మాకు ఉద్యోగానికి గ్యారంటీ వస్తుంది, మేము గుండె మీద చేసి నిమ్మలంగా మేము బతకొచ్చు అనేసి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. చలో ఢిల్లీ కూడా నిర్వహించినాం ఆశాల సంఘం నుండి.
మరి ఇన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం నుండి దేశవ్యాప్తంగా సమ్మెలు కూడా చేసినాం, వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొండి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా చలనం ఉండదో ఆ విధంగా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని అంత మొండిగా వ్యవహరించడం అనేది న్యాయం కాదు. ఆ మొండితనాన్ని అనేది వెనక్కి తీసుకోవాలి, నిర్లక్ష్యాన్ని వెనక్కి తీసుకోవాలి. 45, 46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల్ని వెంటనే అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్న మాకేముంది ఆశల కంటే ఒక 3,000 తప్ప 3,000 యూనిఫామ్ ఏది కేంద్రం ఇచ్చేది, ఇవి తప్ప ఏ సౌకర్యాలు ఇప్పటి వరకు లేదు. కనీసం మాకు సెలవులు ఉన్నాయా అంటే సెలవులు లేవు, మెడికల్ సెలవులు ఉన్నాయా అంటే లేవు. మరి ఒక రంగంలో పనిచేస్తున్నప్పుడు ఈరోజు గతంలోనేమో పనిని బట్టి పారితోషికం, కేసులు ఉన్నప్పుడే మీరు పని చేయండి అనేసి ప్రారంభంలో తక్కువ ఉన్నప్పుడు పారితోషికాలు తక్కువ ఉన్నప్పుడు కేసు ఉన్నప్పుడే మేము పనిలో ఉండేవాళ్ళం, మిగతా టైంలో మా పనులు మేము చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎవరు ఆధ్వర్యంలో ఉండాలంటే అధికారుల ఫాలోఅప్లో ఉండాలి. ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు మొత్తం అటెండెన్స్ ఇవ్వాలి. మీరు ఎక్కడున్నారో ఆన్లైన్లో మాకు ఫోటోలు పెట్టాలి, వీడియో కాల్లో మాకు కనబడాలి. అంటే మొత్తం ఆన్లైన్ లొకేషన్లోకి ఈరోజు మొత్తం ఆశాలని ప్రభుత్వం తీసుకుంది. అంటే మొత్తం 24 గంటలు ఈరోజు ప్రభుత్వం యొక్క పనిలోనే ఆశాలు ఉంటున్న పరిస్థితి ఉంది. అట్లాగే మొత్తం మరి ప్రభుత్వానికి సంబంధించి మొత్తం అదే పనిలో ఉంటున్నప్పుడు మరి మిగతా సౌకర్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఆదివారం కూడా సెలవిస్తలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఈరోజు ఆశాలు నెట్టబడ్డారు. ఆదివారం మాకు సెలవు అంటే సెలవు లేదు, ఆ సర్వే చేయండి ఈ సర్వే చేయండి అని బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది అధికారులు. మరి ఆదివారం ఆశాలకు సెలవు అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలి కదా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అట్లాగే కనీసం ప్రసూతి సెలవులు లేవు. ఈరోజు మహిళలకి ప్రసూతి సెలవులు అనేది చాలా కంపల్సరీ అవసరం. మరి వేతనంతో కూడిన 6 నెలలు ప్రసూతి సెలవులు నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా అనేసి మేము ఈరోజు అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు మేము నిరంతరం సేవలు అందిస్తున్నాం. ఎవరికైనా రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి మేము కూడా మనుషులమే, మేము యంత్రాలం కాదు, మాకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మాకు విశ్రాంతి కూడా కావాలి. అసలు విశ్రాంతి అనేదే లేకపోతే తొందరగా శరీరం అలసిపోయి తొందరగా ఎక్కువ రోగాలు వచ్చి మొత్తం మూలన పడే పరిస్థితి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆచరణలో చాలామంది ఆశాలు అంటే చాలా చిన్న వయసులోనే చనిపోతున్నారు. చనిపోవడానికి కారణం ఏంటంటే పనిభారం బాగా పెరిగింది. ఆ పనిభారంతో ఈరోజు బీపీలు షుగర్లు ఎక్కువైపోయి అసలు శరీరం భరించలేని పరిస్థితికి వచ్చి పనిలో ఉండగానే వాళ్ళకి తెలియకుండానే ఈరోజు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమయంలో 20 రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలని మేము అడుగుతున్నాం సంవత్సరానికి. అట్లాగే ఆదివారం సెలవులు ఉండాలని మేము అడుగుతున్నాం. పండగలు వస్తే పండగలు ఏ పండగలకు సెలవులు ఇస్తుందో ప్రభుత్వం నిర్ణయం చేయాలనేసి కూడా మేము అడుగుతున్నాం. అట్లాగే మెడికల్ సెలవులు కూడా మాకు ఇవ్వాలి, దానికోసం ఒక నిబంధన అనేది నిర్ణయం చేయాలనేసి మేము అడుగుతున్నాం. ఇవి మాకు సంబంధించిన అంశాలు. ఈరోజు ఏ ఉద్యోగికైనా ఏ కార్మికునికైనా ఇవి ఉంటేనే బతికే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇవన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేసి మేము ఈ కార్యక్రమం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టుల్లో ఈరోజు ఏ రంగంలో అయినా అనేక సంవత్సరాలు పనిచేస్తున్న ఆ రంగంలో ఉన్న కార్మికులకు అపారమైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఉన్న కార్మికులకు ప్రమోషన్ సౌకర్యం ఇస్తారు. ఎవరికైనా ఏ రంగంలో అయినా ప్రమోషన్ సౌకర్యం అంటే పై పర్మనెంట్ పోస్టుకు కానీ ఇంతకంటే పై స్థాయి పోస్టుకి ప్రమోషన్ సౌకర్యం ఉంటుంది. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దుర్మార్గం అంటే ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశా రంగంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇగో మీరు ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, ఆరోగ్య సేవల పట్ల మీకు ఇంత అనుభవం ఉంది, ఇంత అనుభవం ఉంది కాబట్టి మీకు ఇంత ప్రమోషన్ సౌకర్యం, ఇన్ని పోస్టులలో మీకు ఇంత పర్సంటేజ్ ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇప్పటి వరకు కనీసం నిర్ణయం కూడా చేయలేదు. అనేకసార్లు అడిగి అలసిపోతున్నాం. అందుకని ఏఎన్ఎం జిఎన్ఎం పై పోస్టులలో ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలనేసి కూడా ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి పిఎస్సిలో సిఎస్సిలో ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిట్లల్లో ఆశాల గదులను ఏర్పాటు చేయాలంటే రెస్ట్ రూమ్లు. మేము ఆసుపత్రికి గర్భిణీలను తీసుకెళ్ళిన బాలింతలను తీసుకెళ్ళిన కుటుంబ అది ఆపరేషన్ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తీసుకెళ్ళిన అంటే హాస్పిటల్ పని కోసం మేము ఎప్పుడు వెళ్ళినా మా కోసం రెస్ట్ తీసుకోవడానికి ఆ గదిలో మేము ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఆశాల గదుల్ని కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనకందరికీ తెలుసు ఆశాలకు కొత్తగా మేము ఎగ్జామ్ పెడతాం, పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం.
అట్లాగే 5,000 మేము ఇన్సెంటివ్ ఇస్తామనేసి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మన రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఈ అంశాన్ని ఆల్ ఇండియా కమిటీలో కూడా చర్చించడం జరిగింది. మొత్తం చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎగ్జామ్ అనేది కాదు, ఎగ్జామ్ పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం తప్పు. ట్రైనింగ్ ఇవ్వండి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, అందరికీ సర్టిఫికెట్ ఇవ్వాలి, అందరికీ 5,000 ఇవ్వాలి. అంతే తప్ప మేము పాస్ అయితే ఇది ఫెయిల్ అయితే మేము ఇవ్వమంటే అది ఆశాలను మోసం చేయడంతో పాటు ఉద్యోగ భద్రతకు నష్టం అది. అందుకని అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, అందరికీ సర్టిఫికెట్ ఇవ్వాలి, అందరికీ 5,000 ఇవ్వాలనే డిమాండ్ కూడా ఈ సందర్భంగా మనము చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనం ఆశా డేకి పోతే ఆశా డేలోనే ప్రయాణ ఖర్చులతో పాటు మనకు పారితోషికం ఇస్తున్నారు. కానీ ఈరోజు అనేక పనులకు మనము పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మొత్తం తిరుగుతున్నాం. గ్రామాల్లో అంటే కొంచెం ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత బస్ అని ఉంది, కానీ పట్టణంలో పనిచేసే వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంకో ఏరియాకి పోవాలంటే ఆటో ఎక్కాలి. ఆటో ఎంత అంటే 100, 150 తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎగ్జామ్ డ్యూటీలు వేస్తున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి ఆశాలు వెళ్ళాలి, అధికారులు అక్కడికి వెళ్ళి మీరు రావాలనేసి సబ్ సెంటర్ దగ్గరికి, లేకపోతే బస్సు దవాఖాన దగ్గరికి, లేకపోతే ఇంకో దగ్గర సర్వే జరిగితే అంటే మొత్తం ఎక్కడికంటే అక్కడికి మనం చేసే ప్రాంతంలోనే దూరం ప్రాంతం వెళ్ళాల్సి వస్తుంది, వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. మరి ప్రయాణ ఖర్చులన్నీ ఎవరు భరించాలి అంటే ఈరోజు మనమే ఆశాలమే భరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రయాణ ఖర్చులన్నీ కూడా లెక్కేసుకుంటే ఈరోజు మనకు వచ్చే పారితోషికాల్లో సగం ఈ ఖర్చులకే అయిపోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఆశా రంగంలో పని మేము ఎన్ని పనులు చేస్తున్నామో ఆ పనుల సందర్భంగా ప్రయాణ ఖర్చులు ఎన్ని అవుతున్నాయో ఆ ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి అనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ సౌకర్యాలన్నీ ఈరోజు ఆశాలకి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనము, పిఎఫ్, ఈఎస్ఐ ఈ సౌకర్యాలన్నీ కల్పించాలన్నా ముందు దీనికి పరిష్కారం ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి. అట్లాగే మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల కోసం పనిచేసేటప్పుడు ప్రజలకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు అంటే ట్యాబ్లెట్స్, ఇతర మెటీరియల్ అవన్నీ నాణ్యమైనవి అందించినప్పుడు మాత్రమే ఈ స్కీమ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు పేషెంట్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే గవర్నమెంట్లో డాక్టర్లు ఉండాలి, మెటీరియల్ ఉండాలి, అన్ని సౌకర్యాలు అంటే హాస్పిటల్లో కూడా సౌకర్యాలు ఉండాలంటే దీనికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో 6% బడ్జెట్ అంటే స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఈ మొత్తము ఈ దేశంలో ఒక సంవత్సరంలో సంపద ఏదైతే ఆదాయం ఏదైతే వస్తుందో అందులో 6% బడ్జెట్ ఈ ఆరోగ్య రంగానికి కేటాయించాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మిక వర్గానికి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. దీంతో పాటు ఏంటంటే ఆశాలని దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇంత ముఖ్యమైన డిమాండ్లతోనే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మన సమస్యల పట్ల బాగా మొద్దు నిద్రపోతుంది, నిర్లక్ష్యంగా ఉంది. అసలు మన సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క సౌకర్యం కూడా కల్పించట్లేదు, ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయట్లేదు. సంవత్సరాలేమో గడిచిపోతున్నాయి, మన శ్రమనేమో పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది. మన శ్రమ చాలా కీలకంగా కూడా ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. కానీ మనల్ని మాత్రం గుర్తింపులోకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. అందుకని మనల్ని గుర్తింపులోకి తీసుకోవాలి, మనం అడుగుతున్నవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలనేసి జరిగే ఈ కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా విజయవంతం చేయాలనేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.